నమస్తే వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ప్రతిరోజు టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షెఫ్ స్పెషల్ లో ఈ రోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు షెఫ్ మధుసూదన్ రావు గారు. ఆయనతో మాట్లాడి ఈ రోజు ఏ రెసిపీ చేయబోతున్నారంటే తెలుసుకుందాం. హలో అండి, హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మా కోసం ఏ రెసిపీతో వచ్చారు మీరు? ఈ రోజు నేను జైపూర్ బెండి చేస్తున్నానండి. జైపూర్ బెండి ఏంటి? మన బెండికి ఆల బెండికి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి? జైపూర్ బెండి అంటే జైపూర్ నుండి నేను తీసుకురాలేదు, తెలంగాణలో పుట్టిన బెండి, కాకపోతే ఏంటంటే డిసిపేర్ అనమాట. ఓకే ఓకే. అది మనం ఆంధ్ర కోడి కూర అంటే ఎక్కడికి వెళ్ళా ఆంధ్ర అండ్ కోడి తీసుకెళ్ళాం కదా, అవును, అట్లా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అచ్చా అచ్చా. సో ఇక్కడి బెండకాయ కాకపోతే మీరు జైపూర్ స్టైల్లో చేస్తున్నారు. అంటే జైపూర్ స్టైల్లో అంటే ఎలా ఉంటుంది అది? అంటే ఏ టేస్ట్ వైజ్ ఎలా ఉంటుంది? క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. ఓ, అంటే స్నాక్ అన్నమాట. స్నాక్ కాదు, మెయిన్ కోర్స్ తో వాళ్ళు అక్కడ ఏంటంటే కడీ చేసుకుంటారు. అంటే కడీ అంటే మజ్జిగ పులుసు టైప్ లో వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో దాంతో పాటు ఈ బెండి జైపూర్ ఏదుందో దాంతో నంచుకుంటే చాలా బాగుంటుంది. వావ్, మీరు చెప్తుంటే నోరూరిపోతుంది. అందుకే దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. జైపూర్ బెండి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం. జైపూర్ బెండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, వాము, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, నూనె. జైపూర్ బెండి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని నోట్ చేసుకున్నారు కదా, మరి ప్రాసెస్ లోకి వెళ్దామా? ఎస్ షెఫ్ గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకుందాం అండి. స్టవ్ వెలిగించుకుని ఒక డీప్ ఫ్రై సరిపడిన కడాయి పెట్టుకుందాం. ఓకే, ఎందుకంటే డీప్ ఫ్రై కదా. సో కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్, ఎస్. సో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్. సో ఆయిల్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో ఈ లోపల మనం ఏదైనా చేయొచ్చండి. ఇప్పుడు మనం బెండి జైపూర్ మ్యారినేషన్ ఉన్నది కదా, అదే మిక్స్ చేసుకోవాలి దాన్ని, బెండకాయని. సో మనం ఈ లోపు మనం మ్యారినేషన్ చేసుకుందాం. నైస్. సో మ్యారినేషన్ అంటే మిక్సింగ్. ఓకే, సో మిక్సింగ్ బౌల్ రెడీ. ఎస్. సో బెండకాయని అలా కట్ చేసుకోవాలి మనం. ఫింగర్ కటింగ్ లో లైక్ బెండకాయని ముక్కలు కాకుండా ముందు మూడికన్ను చివర్లో ఉన్న తోక అనేది కట్ చేసి 1/4 స్ట్రైట్ గా బద్దలు చేసుకుంటే ఇట్లా ఈ విధంగా వస్తాయి. సో ఒక బెండకాయలో ఇవి 3 స్టిక్స్, 4 స్టిక్స్. ఎస్. మధ్యలో కట్ చేస్తాం ఫస్ట్. ఆ ఉన్న ముక్కలు కూడా మళ్ళీ మధ్యలో కట్ చేసుకుని జాగ్రత్తగా 4 అంటే 4 వచ్చే విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి రెడీ. సో ఇప్పుడు బెండకాయ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు సైడ్ లో పెట్టుకుందాం. ఇప్పుడు జస్ట్ దానికి మిక్సర్ కావాల్సిన ఉన్నాయి కదా మన దగ్గర. ఇట్లు మనం ఒక స్పూన్ తీసుకుంటారా? ఇట్లు మనం 1+1 మనం మిక్సింగ్ బౌల్ వేసుకుందాం అనమాట. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే ఒక స్పూన్ రైస్ పిండి, బియ్యం పిండి. ఎందుకంటే క్రిస్పీగా ఉంటది కదా, ఫస్ట్ చెప్పా క్రిస్పీగా క్రంచీగా ఉంటది. సో బియ్యం పిండి వేసుకుంటే ఏమవుతుందంటే క్రంచీగా ఉంటది అనమాట. ఎస్. సో 1 స్పూన్ బియ్యం పిండి, అట్లనే కారం. కారం ఒక 2 స్పూన్స్, ఎందుకంటే బెండకాయలో కారం ఉండదు కదా. సో మనం ఇంకా వేరే మసాలా ఏదో యూజ్ చేయట్లేదు, అందుకని చెప్పేసి 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాం. అట్లనే సాల్ట్, టేస్ట్ సరిపడ్డా సాల్ట్ ఒక 1/2 స్పూన్. అట్లనే పసుపు. ఎస్, ఒక 1/2 స్పూన్ పసుపు. మనం ఒక 1/2 స్పూన్ వాము. సో నెక్స్ట్ కార్న్ ఫ్లోర్, బైండింగ్ కోసం ఒక 3 స్పూన్స్. అట్లనే శనగపిండి, ఇది కూడా బైండింగ్ కోసమే. 1 స్పూన్ ఇస్ ఎనఫ్ అండి. సో మన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం ఇప్పుడు. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బెండకాయలు వేస్తాం అనమాట. ఇప్పుడు చిన్నగా మనం కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇందులో వాటర్ అనేది ఏంటంటే ఫస్ట్ కోటింగ్ అనమాట. ఫ్లవర్స్ తో మనం బెండకాయకి కోటింగ్ ఇచ్చి తర్వాత మనకు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటాం. ఫస్ట్ వేయకూడదు అనమాట. ఎస్. సో జస్ట్ ఈ మసాలా అంతా మిక్స్ చేసుకుని పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే బెండకాయ అనేది తీయాలన్నమాట.
ఎందుకంటే ఇందులో సాల్ట్ ఉన్నది, కారం ఉన్నది. సో ఈ బెండకాయ కలిపేసరికి కొంచెం వాటర్ ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది అనమాట. సో బెండకాయలో వాటర్ ఉంటుంది, ఎస్ లైట్ గా ఉంటుంది, సీడ్స్ ద్వారా వస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇలా చిన్నపిల్లలకి పెడితే సూపర్ గా ఉంటుంది, అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, టేస్ట్ వైస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా మనం ఇంటి దగ్గర టైం ఉండేటప్పుడు చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకు వాటర్ రిక్వైర్మెంట్ ఉండదు అనమాట. ఉప్పు కారం ఉంటుంది కదా, ఆ బెండకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు తీసేసుకుంటది. సో మనం ఇమీడియట్లీ ఇప్పటికిప్పుడు చేస్తున్నాం కాబట్టి సో కొంచెం వాటర్ వేసుకుని మనం మిక్స్ చేసుకుందాం. ఓకే, సో వాటర్ వద్దు అనుకుంటే హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మీకు వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ గా కావాలి అంటే కొద్దిగా వాటర్ లైట్ గా. ఓకే, సో ఆయిల్ హీట్ అవుతుంది, మనం బాగా మిక్స్ చేసుకోవాలి కదా. చాలా మీరు మిక్స్ చేస్తూ ఉండండి. ఆయిల్ హీట్ అయింది కదా? ఎస్ అండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రైడ్. ఓకే, సో అట్లా విడివిడిగా వేసుకోవాలి, విడివిడిగా వేసుకోవాలన్నమాట. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు. వన్స్ ఏ టైం మనం రసం గానీ, ఇంట్లో మంచిగా టమాటో పిప్పర్ రసం గానీ, సాంబార్ గానీ, లేకపోతే మజ్జిగ పులుసు గానీ చేసుకునేటప్పుడు కూడా ఇది నంచు కూడా చాలా బాగుంటుందండి. సూపర్. ఎస్. సో రసం అన్నంలో, సాంబార్ అన్నంలో, పెరుగన్నంలో అలా నంచుకొని తింటే భలే ఉంటుంది నిజంగా. అట్లా నంచుకోవడానికి సూపర్ కాంబినేషన్ వెజ్ లో. సో ఇవి రెడ్ కలర్ లోకి వచ్చేస్తాయి కదా, లైట్ గా రెడ్ కలర్ అండ్ లైక్ క్రంచీగా కొంచెం కొంచెం వేపుకుందాం మనం. ఓకే, ఎస్. ఇదిగోండి పేపర్ నాప్కిన్ ప్లేట్ అండ్ రెడీ చేస్తాను. సో ఆల్మోస్ట్ ఇది క్రిస్పీ అయిపోయింది కాబట్టి మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లో తీసుకున్నాం. ఓకే, సర్వింగ్ బౌల్ రెడీ. ఎస్, బెండి జైపూర్ కూడా రెడీగా ఉంది, మనం సర్వ్ చేసుకుందాం. సో మీకు చెప్పాను కదా ఎండుమిరపకాయలు ఎందుకు ఫ్రై చేసుకున్నది. సో మధ్య మధ్యలో ఎండుమిరపకాయ పెట్టుకుంటే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇంకా బాగుంటుంది. సో జైపూర్ స్పెషల్ బెండి జైపూరి రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. సూపర్, సూపర్ గా ఉంది కదా, చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తిన్నామా అనిపించేస్తుంది. సూపర్ అబ్బా, జైపూర్ బెండి రెడీ అయిపోయింది. మరి జైపూర్ బెండి టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. జైపూర్ బెండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, వాము, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, నూనె. జైపూర్ బెండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి కావలసినంత నూనె పోసి, నూనె వేడయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, కారం, ఉప్పు, పసుపు, వాము, కార్న్ ఫ్లోర్, శనగపిండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకొని బెండకాయ ముక్కలు వేసి తగినంత నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత వేడెక్కిన నూనెలో ముందుగా కలుపుకున్న మిశ్రమం వేసి బాగా వేయించుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా పేపర్ ప్లేట్ లోకి తీసుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఎండుమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జైపూర్ బెండి రెడీ. జైపూర్ బెండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు మనకెంతో ఇష్టమైన పార్ట్, టేస్టింగ్. టేస్ట్ చేయడానికి నేను రెడీ. చాలా క్రంచీగా ఉంటుందని చెప్పాను కదా, చాలా తెలుస్తుంది కదా. ఎందుకంటే బెండకాయనే క్రంచీగా తెచ్చామంటే సూపర్. వాము ఫ్లేవర్ తెలుస్తోంది.
చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంది, లోపల జ్యూసీగా ఉంది, వాము ఫ్లేవర్ తెలుస్తుంది. టైం పాస్కి ఇలా తినేయచ్చు. టీవీ చూస్తూ చూస్తూ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకొని వేడిగా ఇలాగే తినేయచ్చు. లేదు అంటే ఏమైనా చట్నీ కానీ సాస్ కానీ కావాలి అనుకుంటే సాస్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇలాగే తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు చెప్పినట్టు సాంబార్ కాంబినేషన్లో ఉంటుంది. సాంబార్ అన్నం తిని ఇది వంచుకున్నారనుకోండి అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. అంటే బెండితో ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అనేది అనమాట. సో చాలా మంది ఇలా చేసుకుంటారు కానీ కొంచెం డిఫరెంట్గా మసాలాస్ అవన్నీ మిక్స్ చేసుకొని బెండి 65 లాగా చేసుకుంటారు. కానీ అది వేరు ఇది వేరు. అంటే టేస్ట్ వైజ్ చూస్తే రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి. సో డిఫరెంట్ టేస్ట్ అబ్బా, చాలా బాగుంది. సో జైపూర్లోనే కాదు ఇక్కడ కూడా ఫేమస్ అయిపోవాలి. బట్ సూపర్, చాలా టేస్టీగా ఉంది. ఎస్, చూసారు కదండి, ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్. ఇవాళ స్పెషల్ జైపూర్ బెండి. సో నేర్చుకున్నాం కదా, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ఈ టేస్ట్ కూడా ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.